కానీ మోడీని సక్సెస్ఫుల్గా ఒక విలన్గా ఏపీలో చిత్రీకరించడంలో టీడీపీ కృతకృత్యురాలైనట్టుంది. ఇప్పుడు టీడీపీకి ఒక వర్గం మీడియా కొమ్మగాస్తూ ఉన్నారు. ఆ ఒక మీడియా సపోర్ట్తోని మోడీని విలన్గా చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం ఆ మీడియాకి ఏంటంటారు ప్రయోజనాలు? ఇక అందరికీ తెలుసు అది ఒక వర్గానికి సంబంధించినటువంటి మీడియా. ఓకే, చంద్రబాబు నాయుడు గారి కనుసన్నలో నడుస్తున్నటువంటి మీడియా ఒక నెక్సెస్. అది మీకు కూడా ఒక అంటే అనుకూల మీడియా ఉన్నట్టుంది కదా తెలుగులో? మాకు ఎక్కడ అనుకూల మీడియా లేదండి. లేదా? లేదు. దేశవ్యాప్తంగా మేము ఎక్కడ కూడా మాకు సొంతంగా ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి ఉందంటారా అనుకూల మీడియా? చంద్రబాబు నాయుడు గారు అనే కాదు, ఈరోజు ఇక్కడ టీఆర్ఎస్కి కానీ వైసీపీకి కానీ లేదా టీడీపీకి కానీ వాళ్ళ సొంత ఛానల్ ఉన్నాయి, వాళ్ళ సొంత పేపర్లు ఉన్నాయి, అందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీడియాను కంట్రోల్ చేయడంలో దిట్ట. అనేక సంవత్సరాల అనుభవంతో వారు ఒక వర్గం మీడియాను మొత్తం మేనేజ్ చేస్తూ మోడీ గారిని విలన్గా చిత్రీకరించారు. అయితే దీన్ని ఏ విధంగా మీరు ఎదుర్కొంటారండి? అంటే నోయింగ్ ఫుల్లీ వెల్ హీఈస్ ప్లేయింగ్ హిస్ కార్డ్స్ వెల్. ఎస్. అంటే మీరు దీన్ని అంటే మీరు అంటున్నారు అంటే మీ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే సక్సెస్ఫుల్గా టీడీపీ గవర్నమెంటు అదే టీడీపీ పార్టీ మోడీ గారి మీద కానివ్వండి, బీజేపీ మీద కానివ్వండి విమర్శలు చేస్తున్నారు, ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. దీన్ని మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు? దానికి ఏమైనా వ్యూహాలు ఉన్నాయా జాతీయ స్థాయిలో కానీ లేకపోతే రాష్ట్రాల స్థాయిలో కానీ? ఒకటి, ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఎదుర్కొనేటువంటి ఒక వ్యూహం ఉంది. అది సరే, అది అమలు అవుతూ ఉంటుంది. బట్ మీరు అబద్ధాలు ఎన్ని రోజులు ప్రచారం చేయగలుగుతారు? ప్రజలు రియలైజ్ అవుతున్నారు మీరు ఈరోజు. ఇప్పుడు ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగితే దాన్ని వెకిలిగా మాట్లాడుతూ దాన్ని పక్కదోవ పట్టించే విధంగా ఆ రకంగా జీర్ణించుకోలేకపోతే నేను ఆ అంశానికి తర్వాత సార్ నేను అనేది జాతీయ స్థాయిలో ఈరోజు అంటే నాన్ ఎన్డీఏ పార్టీలన్నింటినీ కూడగట్టాలనేటువంటి ప్రయత్నాలు మొదలైనవి. ఆల్రెడీ ఆ మేరకు కొంతమందిని ఆయన కలిశారు, మాయావతి గారిని కన్విన్స్ చేస్తున్నారు. 4 రాష్ట్రాల ఎన్నికల్లో విడిగా పోటీ చేయకుండా కాంగ్రెస్ కూటమిలో కలవడానికి. ఇవన్నీ ఈ పరిణామాలన్నీ మీకు కొంచెం ఎదురు కొట్టేటట్టు ఉన్నాయి కదా? ఇప్పుడు అట్లా కాదండి. ఫస్ట్ వారి పరిస్థితి వారు చక్కదిద్దుకోవాలి. ఈరోజు వస్తున్నటువంటి ఏ సర్వే చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారి కూర్చుని దిగిపోయేటువంటి సమయం ఆసన్నమైందని చెప్తా ఉన్నాయి సర్వేలు. కాబట్టి సరే 3-4 రోజులు ఢిల్లీకి పోయేస్తారు కావచ్చు, దాని తర్వాతనైనా ఆయన చేరును ఆయన కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కదా. కాబట్టి ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు తెలుగుదేశంకు అంత సానుకూలంగా లేదు పరిస్థితి. కాబట్టి వారి పరిస్థితిని వారు చక్కదిద్దుకుంటే బాగుంటుంది. భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి అనేక పార్టీలు అనేక సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దాన్ని మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదో ఉత్తరప్రదేశ్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఎక్కడ కూడా మేము 50% ఓట్లకు మా వ్యూహాన్ని రచించుకొని ముందుకెళ్తున్నాం. అన్ని పార్టీలు ఏకమైనా కూడా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేటువంటి సత్తా చిత్తశుద్ధి వాళ్ళకి లేదు. ఎందుకంటున్నా అంటే ఈరోజు ఆల్టర్నేటివ్ ఎవరున్నారు? ఎస్, మాకు ఓటు వేయకుండా ఇంకొకరికి ఓటు వేయాలి జాతీయ స్థాయిలో అంటే ఎవరు కనబడుతున్నారు? ఎవరు లేరు. పూర్తి వాయిడ్ ఉంది కంప్లీట్గా. కాబట్టి అది మాకు కలిసి వచ్చేటువంటి ఒక అంశం. మీరు ఎంతమంది కలిసినా కూడా రేపు ప్రధానమంత్రి ఎవరు, నరేంద్ర మోడీ గారికి ఆల్టర్నేటివ్గా ఎవరున్నారు అని అంటే ఎవరు లేరు. అంటే మీరు కొత్త కొత్త అస్త్రాలన్నీ కూడా ప్రతిపక్షాలకు ఇస్తున్నటువంటి ఇది ఉన్నది. అంటే ముఖ్యంగా ఇటీవల కాలంలో సిబిఐలో జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం కానివ్వండి, లేకపోతే కుమ్ములాటలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతిపక్షాలకు ఆయుధాలుగా పనికొస్తున్నాయి కదా. ఇప్పుడు సామాన్య ప్రజలు వీటిని పెద్దగా పట్టించుకోరు. ఇవి డే టు డే గవర్నెన్స్ అఫైర్స్, ఇవి పెద్ద ఇంపాక్ట్ చూపో ఎన్నికల్లో సిబిఐ లాంటి అత్యున్నత వ్యవస్థలో కూడా ఎటువంటి జరుగుతున్నప్పుడు అది చూపించదంటారా ప్రజల మీద? అట్లా కదండి. ఇప్పుడు సిబిఐలో మేము వేలు పెట్టి ఏదో చిచ్చు పెట్టింది ఏం లేదు కదా. సహజంగా జరిగేటువంటి పరిణామాలే తప్ప ప్రభుత్వము చొరవ తీసుకొని ఏదో చేసింది దానివల్ల ఏదో సమస్య ఉత్పన్నమైనది అనేది లేదు. కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారు. ప్రజల్లో ఓటు వేసే అప్పుడు వాళ్ళకి ఇంపాక్ట్ అయ్యేటువంటి అంశాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. అంటే దైనందిన జీవితంలో ఎగ్జాక్ట్లీ అంశాలంటారా? ఎగ్జాక్ట్లీ. ఆ విధంగా చూసినా కూడా మాకు టాయిలెట్స్ వచ్చాయా, మాకు గ్యాస్ వచ్చిందా, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా లేదా, కరప్షన్ ఉందా లేదా, ఇవి ఎక్కువ ప్రజలు ఆ విషయంలో కూడా మీరు కొంచెం డిఫెన్స్లో పడ్డారు కదా. పెట్రోల్ ధరలు ప్రైసెస్ కానివ్వండి, గ్యాస్ విషయంలో ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇటువంటివన్నీ కూడా బీజేపీకి యాంటీగా ఉన్నట్టున్నాయి కదా. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ డెఫినెట్గా కొంత భారంగా మారినటువంటి విషయం వాస్తవమే. అయితే ఇప్పుడిప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.
ఇది పెట్రోల్ డీజిల్ మీద ఉన్నటువంటి ప్రైజెస్ ఇంటర్నేషనల్ ప్రైజెస్ వల్ల మారుతూ ఉంటాయి. అవి ఇంటర్నేషనల్ ప్రైజెస్ పెరిగినప్పుడు ఇక్కడ ప్రైజెస్ పెరుగుతాయి, అక్కడ తగ్గినప్పుడు ఇక్కడ తగ్గుతాయి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ట్యాక్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం 12 రూపాయలు మాత్రమే ఆదాయాన్ని సమకూర్చుకుంటా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు 24 రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నటువంటి విషయాన్ని ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. ఎస్, మా మీద కొంత ఆగ్రహంగా ఉన్నటువంటి విషయం కూడా వాస్తవమే. కానీ ఇప్పుడు మేము ప్రజల్ని రీచ్ అవుట్ అవుతున్నాం, మేము ప్రజలకు వివరిస్తున్నాం. మేము కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం 1,50,000 కోట్ల రూపాయలు ఆయిల్ కంపెనీస్ మీద అప్పు భారం వేస్తే ఆ భారాన్ని మేము తొలగిస్తున్నాము, మేము ఆ అప్పులు కడుతూ ఉన్నాము. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కానీ లేకపోతే నేషనల్ హైవేస్ ఎక్స్పాన్షన్ విషయంలో కానీ ఈ అదనంగా వచ్చేటువంటి ఆదాయాన్ని మేము వినియోగిస్తున్నాము అనే విషయాన్ని ప్రజలకు చెప్తా ఉన్నాము. అది కాకుండా మేము ఈరోజు ప్రజలను అడిగేది ఏంటంటే, మేము జిఎస్టీలకు తీసుకొస్తామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఇక్కడటువంటి ఈటల రాజేందర్ అంటే ఇప్పుడు మీరు మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి కదా. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ కూడా మేము జిఎస్టీలకు రావద్దని ఎక్కడ లేదు వాళ్ళు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, ఇక్కడ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గారు ఎట్టి పరిస్థితుల్లో జిఎస్టీలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని మేము అడ్డుకుంటామని చెప్పేసి స్వయంగా వారు ప్రకటించడం జరిగింది. అది కాకుండా కేంద్ర ప్రభుత్వం 2 దఫాలుగా 2 రూపాయలు డీజిల్ మీద పెట్రోల్ మీద ధర తగ్గిస్తే ఇప్పటివరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. అక్కడ చేయలేదంటారా? మేము 2 రూపాయలు తగ్గించి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంకొక 2-3 రూపాయలు తగ్గించుంటే ప్రజల మీద భారం తగ్గేది కదా. మాకెంత బాధ్యత ఉందో వాళ్ళకు కూడా అంతే బాధ్యత ఉంది కదా. మేము 12 రూపాయలు కలెక్ట్ చేస్తే మీరు 24 రూపాయలు కలెక్ట్ చేస్తూ ఉన్నారు కదా ట్యాక్స్ రూపంలో, మరి మీకు కూడా బాధ్యత ఉంది కదా, మీరు కూడా తగ్గించవచ్చు కదా అనే వాదనను మేము ఈరోజు ప్రజల్లో తీసుకుపోవడంలో సక్సెస్ అవుతా ఉన్నాం. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని. సరే, మీరు ఆ ఒక్క విషయాన్ని పక్కన పెడితే, మీరు పప్పు దినుసులు గతంలో 120 రూపాయలు 130 రూపాయలు ఉండే, ఈరోజు 60 రూపాయలకు దొరుకుతూ ఉన్నాయి. మనం చక్కెర గతంలో 50 రూపాయలు ఉండే, ఈరోజు 35-40 రూపాయల మధ్యలో దొరుకుతూ ఉన్నది. ఆ రకంగా అనేకమైనటువంటి వస్తువులు మీరు జిఎస్టీ చూస్తే గతంలో ఒక్కో వస్తువు మీద పన్ను పడి 28%, 30%, 35% ఉండేది. ఈరోజు మేము వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గాయి. పేస్ట్ అండి, గతంలో పేస్ట్ 28% పన్ను ఉండేది, దాని మీద ఈరోజు 18% పన్ను ఉంది. సోప్స్ మనందరం యూజ్ చేస్తాం, ఆ సోప్ మీద గతంలో 28% పన్ను వేస్తే ఈరోజు 18% పన్ను వేస్తూ ఉన్నాం. మనకు వేసుకునేటువంటి చెప్పులు గతంలో 20% పైగా పన్ను ఉంటే ఈరోజు 12%కి మనము ఆ చెప్పులు కొనుక్కుంటా ఉన్నాం. కాబట్టి పన్నులు జిఎస్టీ వల్ల చాలా వరకు తగ్గాయి. అంటే కంట్రోల్ చేయడంలో మా ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. మీరు రేషనలైజ్ అయినాయి అని మీరు చెప్తున్నారు, కానీ చాలా వస్తువుల మీద 28% వేసేస్తున్నారు జిఎస్టీ వల్ల అనేటువంటిది ఆరోపణ చాలా రాష్ట్రాల నుంచి ఉంది, ప్రజల నుంచి ఉంది. ఇప్పుడు 85% ఆఫ్ ది ఐటమ్స్ 18% కంటే తక్కువ ఉన్నాయి. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. For more videos, please subscribe iDreams. I am Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.